క్లారిఫికేషన్ ఒక్కసారి శ్రీనివాస్ గారు ఏదో క్లారిఫికేషన్ అడుగుతారు, చెప్పండి. ప్రభాకర్ అన్న, మీరు ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు కదా, ఆ పార్టీ అధ్యక్షుడు స్టాండ్ నేను తన లైవ్ ఒకటి చూశాను ఒక 2 వారాల క్రితము. కనీసం ఉపవర్గీకరణ అని మేనిఫెస్టోలో ఉన్నదాన్ని కూడా చదవలేదన్న. మీకు కావాల్సిన వీడియో కూడా పంపిస్తా. పొలిటికల్ గా అడగండి. నేను కాదు మీరు శ్రీనివాస్ అనకండి, కానీ వినండి పూర్తిగా చెప్పనియండి. 42% రిజర్వేషన్ ఆయన ఆహ్వానిస్తుంటే దాని తరఫున మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఉన్న జీవో మేరకు. మీరు పొలిటికల్ గా ఆయన డిఫెండ్ చేయండి. పొలిటికల్ కాదు, నేను మేనిఫెస్టోలో ఉన్న దాన్ని 42% దాన్ని నేను స్వాగతిస్తున్నా. అదే విధంగా మేనిఫెస్టోలో ఉన్న ఉపవర్గీకరణ మీద కూడా మాట్లాడాలని మిమ్మల్ని కోరుతున్నా. నేను విషయం ఏంది అని అంటే, చిక్కుడు ప్రభాకర్ అన్న ఒక్క మాట నేను మధ్యలో వస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు తుమ్మితే ఊడే ముక్కు ఊడదు, తుమ్మంగానే ముక్కు ఊడదు. అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయి అనే పదం వెళ్ళాక ఉపయోగించారు కదా. 100% చెప్తున్నా. అది ఏ పార్టీ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, ఏ పార్టీలైనా మా బ్రదరే, నన్ను మాట్లాడండి. అందరం కూడా ఒకటి స్వతంత్ర భారత చరిత్రలో 42% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. ప్రభాకర్ అన్న, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. బీసీలు అంటే నిర్వచనం చెప్పండి. మీరు న్యాయవాదిగా, నేను కూడా అడ్వకేట్ నే, మీరు న్యాయవాదిగా బీసీలు అంటే ఎవరు వస్తారు? అదొక్కదానికి నిర్వచనం చెప్పి అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని చెప్పండి. బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించిన విషయంలో ఎవరు వస్తారు? బీసీలు అంటే ఎవరు వస్తారు చెప్పండి. ఇది సమాజాన్ని తెలవాలి. ఇప్పుడు 19 ప్రకారం నిర్వచనం ఇచ్చిన వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ లోకి వస్తారు. అది ఎవరు? ఎట్లా? బీసీ అంటే ఎవరు? ఏంటి అది చెప్పండి నిర్వచనం. బీసీ అంటే ఎవరు? అగ్రవర్ణాలంటే ఈడబ్ల్యూఎస్ కింద చెప్తున్నా కదా. ఈడబ్ల్యూఎస్ కింద, ఈడబ్ల్యూఎస్ అంటే అది పెట్టించిందే నేనండి. చిక్కుడు ప్రభాకర్ గారు 1104 ఉద్యమాలు చేసి పెట్టించిందే నేను. భరత్ అన్న గారు కూడా సాక్ష్యం. మేము ఢిల్లీలో ఎన్నో ధర్నాలు చేసినాం, సత్యాగ్రహ దీక్షలు చేసినాం. ఇక్కడ నేను అడగండి, మీరు బీసీలు ఒక తీర్మానం మల్లన్న పక్షాన మీరు ఒక న్యాయవాదిగా పోరాటం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు. అసలు బీసీలు అంటే ఏంటి నిర్వచనం? 1900 రాజ్యాంగాన్ని చదువుకో. నేను చదువుకోవాలి, మీరు చెప్పండి ఒక న్యాయవాదిగా. 1906లో కొన్ని అధికారుల 1906లో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం నేను చెప్తా. మీరు చెప్పలేదు, నేను చెప్తున్నా. 1906లో అందరు కాపులు, 1906లో కాపులు, రెడ్లు కాపులు, తూర్పు కాపులు, ఉత్తర కాపులు, మున్నూరు కాపులే ఉన్నారు. 1906లో కాపులు. అదే విధంగా చౌదరీలు, వెరమలు, కమ్మలు అందరూ ఉన్నారు. 1935కు వచ్చే వరకు మీ మైక్ లోపల క్లారిటీ లేదు. వినండి, కాపులు బీసీలు అంటే ఎవరని నిర్వచనం అడిగినా మీరు చెప్పలేదు. నేను చెప్తున్నా, 1906లో కాపులు ఉన్నారు. కాపులలో అంటే రెడ్లు ఉన్నారు, చౌదరులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, ఉత్తర కాపులు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. అందరు కలిసి కాపులుగా పిలువబడ్డారు. రెడ్లు కమ్మలు కూడా కాపులేనా? కాపులే. 1935కు వచ్చే వరకు ఏం చేశారంటే, మీరు 42% రిజర్వేషన్ ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నేను 42 కాదు, 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారా? చెప్పండి. అది భరత్ గారు చెప్పినట్టు అది కోర్టులో నిలబడుతుందా, నిలబడదా చెప్పండి. సామాజిక న్యాయం జరగాలి, సిగ్నేచర్ పెట్టాలా పెట్టొద్దా చెప్పండి. రిజర్వేషన్ పెట్టొద్దా చెప్పండి. మీరు ఎవరి పక్షాన వాదిస్తారో వాళ్ళకి సమానంగా నేను చెప్తున్నా. అసలు కాపులు అనేది 42% రిజర్వేషన్ గారు మీరు క్యాస్ట్ మొత్తంగా కూడా గ్రామ స్వరాజ్యంలో కూడా భాగస్వామ్యం ఉండాల్సిందే. మేమే కోరుకుంటున్నాం. నేను రేపు సంచార జాతరలు తప్పలే ఒక మల్లెపరెడ్డి రవీంద్ర రెడ్డి నేను ఉద్యమం చేపడతా. నేను ఉద్యమం చేపడతా. మేమందరం బ్యాక్వర్డ్ క్యాస్టే. ఒకటి స్వతంత్ర భారత చరిత్రలో లోక్సభలో మీరే వెళ్తారా? గ్రామ సర్పంచులు మీరే ఉంటారా? జడ్పీటీసీలు మీరే ఉంటారా? ముఖ్యమంత్రులు మీరు కావాలి, ప్రధానమంత్రి మంత్రులు మీరు కావాలి, ఎమ్మెల్యేలు మీరు కావాలి. బిఫోర్ దిస్ జీటీవీ
రివీల్ బిఫోర్ దిస్ జీటీవీ. ఒక్క నిమిషం బీసీలకు మీరు నిర్వచనం చెప్పలేకపోయారు. కాపులు ఎవరు దేనికి వస్తారు? అసలు రిజర్వేషన్ అంటే ఏంది? సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, రాజకీయ వెనుకబాటు, ఏ కులాలకు అవసరం అనేది మీరు నిర్వచనమే చెప్పలేకపోతున్నారు. అసలు కాపులు ఎవరు? ఓసీలు, ఒకప్పుడు చౌదరులు, రెడ్లు, అందరూ కూడా ఓసీలే. ఇప్పుడు ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం, నిర్వచనం ప్రకారం నిజంగా జరగాల్సిన వాళ్ళకి న్యాయం జరగాలి. ఏబిసిడి వర్గీకరణ జరగాలి, సంచార జాతులకు న్యాయం జరగాలి, ఎంబీసీలకు న్యాయం జరగాలి. అందుకనే ఓసీలు ఎవరో తేల్చండి, బీసీలు ఎవరో తేల్చండి, ఎన్బీసీలు ఎవరో తేల్చండి, సంచార జాతులు ఎవరో తేల్చండి, రిజర్వేషన్లు ఎవరికి అందాలో వాళ్ళకి అందాలి. కానీ మీరు ఒక పార్టీ పక్షాన కొట్లాడిన వాళ్ళు బీసీ నిర్వచనం ఇప్పుడు వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి ఆయన అడ్వకేట్ గా ఫైట్ చేస్తున్నారు. అడ్వకేట్ గా నాకు అడ్వకేట్ గా చెప్పండి. శరత్ గారిని కూడా ఒపీనియన్ అడిగారు. ఎంత % ఛాన్స్ ఉంది 8th రోజు? ఎందుకంటే మీరు అడ్వకేట్ గా దానికి ఆర్గ్యుమెంట్ చేస్తున్న ఆ పార్టీ కాకుండా, ఎందుకంటే చాలా మంది క్యాండిడేట్స్ ఖర్చు పెట్టబోతున్నారు. సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకున్నా కూడా, లేదా ఇంకెవ్వరికి చిత్తశుద్ధి లేకున్నా, మా వైపు నుంచి అయితే ఆ జీవోను నిలబడేటందుకు మా వైపు నిలబడేందుకు లీగల్ గా ఎంత అవకాశం? నాకు ఒక అవకాశం ఇవ్వండి. 100 మంది ఇంప్లీడ్ అయితే పిటిషన్ లోపల. ప్రభాకర్ అన్న, ఇప్పుడు మీరు అడ్వకేట్ గా ఎన్ని చెప్పినా, కృష్ణమూర్తి కేసు చెప్పినా, తర్వాత ఏ కేసు చెప్పినా కూడా చెల్లదు. దానికి కన్సర్న్డ్ మొత్తం డేటా ఇవ్వవలసింది కాంగ్రెస్ పార్టీ ఏజీ ఇవ్వాలి, అడ్వకేట్ జనరల్ గారు ఇవ్వాలి. అది కూడా ప్రాపర్ గా అనాలిసిస్ చేసి ఇవ్వాలి. అవి చేసినప్పుడే ఇస్తుంది. మీ వాదన కొద్ది వరకు ఉపయోగపడవచ్చు. మీరు చెప్పండి, కానీ మీరు మధ్యలో మాట్లాడొద్దు. ఒక బీయింగ్ ఏ లాయర్ మధ్యలో మాట్లాడొద్దు. మీరు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చిత్తశుద్ధి లేదు. మీరు అవి కాదు, ఈ పొలిటికల్ వద్దన్నా, పొలిటికల్ పార్టీలకు కూడా లేదు. అవి వద్దుగా. చెప్పండి, మీరు రిప్రజెంట్ చేస్తున్న పార్టీకి కూడా లేదు. మీరు రిప్రజెంట్ చేస్తున్న పార్టీ స్టాండ్ లో కేటగిరేషన్ ఉందా? మీరు రిప్రజెంటేషన్ చేస్తున్న పార్టీ స్టాండ్ చెప్పండి. అప్పుడే ఎప్పుడుకుందామా? ఇప్పుడు అన్ని రంగాల లోపల స్వతంత్ర భారత 70 సంవత్సరాలు ఏదంతా సోది నేను ఉన్నామన్నా, ఈ సోదాన్ని తిన్నాము. మీరు అగ్రవర్ణాలను చూపించి మా దగ్గర రాగానే మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నారు. మాకు తెలిసి ఇవన్నీ కూడా మేము ఇవన్నీ బయట దాటొచ్చినాము. నేను ఒక బీయింగ్ అడ్వకేట్ గా మిమ్మల్ని ఏమంటున్నా అంటే, మీరు ఏదైతే పార్టీ తరఫున మీరు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ పార్టీ కేటగరైజేషన్ అడుగుతుందా లేదా అని నేను అడుగుతున్నా. ఒకటే చరణ్ కౌశిక్ యాదవ్ గారు మీరు అందరికి రిప్లై ఇవ్వాలి. అందుకని సౌండ్ సరి వినపడతలే భరత్ గారు. ఒక్కటే పీసీఆర్ వాళ్ళని శ్రీనివాస్ గారిని వినబడతలేదా? శ్రీనివాస్ గారిని సరిగ్గా వినబడతలేదా? సార్ స్టూడియోలో ఉన్న వాళ్ళ మైకులు రావట్లే, బయట వాళ్ళు అన్ని మంచి వస్తున్నారు. జూమ్ లో నేను మాట్లాడేది కూడా సరిగ్గా రావట్లేదా? నేను మాట్లాడేది కూడా మీరు రావట్లే, నాకు క్లియర్ లేదా? వాళ్ళిద్దరు స్టూడియో రవీంద్ర రెడ్డి గారిది ప్లస్ సరే శ్రీనివాస్ గారు. ఇప్పుడు వినబడుతుందా లేదా? మీరు మంచిగా ఉన్నది. వాళ్ళిద్దరు సెట్ చేస్తారు అంతా. ఒక్కసారి ఒక్క నిమిషం, మీ మైక్ సెట్ చేసిందో నేను అక్కడికి వెళ్ళి వస్తాను. మా వాళ్ళు సెట్ చేస్తారు. లేదు, మీ దగ్గరికే వస్తారు. అందుకనే చరణ్ కౌశిక్ గారు విన్నారు కదా. ఒక్క నిమిషం భరత్, ఒక్క నిమిషం. అసలు జీవో రాకముందే ఒక రిట్ పిటిషన్ వేసిండ్రు వీళ్ళు. జీవో రాకముందే ఒక రిట్ పిటిషన్ వేసి జీవో రాబోతున్నది, మీరు ఆర్డర్ వేసిండ్రు. వాళ్ళు ఎవరు వేసిండ్రు? వీళ్ళే వేసిండ్రు. ఆ విషయం గమనించాలి. మాధవరెడ్డి వేసింది ఇప్పటివరకు లైవ్ లో రాకముందేనండి. జీవో రాకముందే బాలరాజు ఒక రిట్ పిటిషన్ వేసేసేసి 80% కూడా 42% రావద్దు అని చెప్పేసి వేసేసేసిండ్రు. అరే రాకముందే, అసలు ఊహలకు రాకముందే గింత అన్యాయం అండి బీసీల మీద. కూడా అదే జరిగింది కదా. బీసీల మీద గింత అన్యాయం అండి. ఎవరైనా కూడా వచ్చిన ప్రభాకర్ గారు ఒక్క నిమిషం ఒకసారి చరణ్ కౌశిక్ గారికి అవకాశం ఇద్దాం. శరత్ గారు ఒక్క నిమిషం బాలరాజు గారు, చిక్కు ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. చాలాసేపు అయింది. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారికి అవకాశం ఇద్దాం. శరత్ గారికి ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారు.